హలో అండి అందరికీ. ఇదైతే నా ఈవినింగ్ రొటీను. తర్వాత మా చిన్న కుట్టి అయితే ఈవినింగ్ అయితే 3కి అలా పడుకుంటది. ఎగ్జాక్ట్‌గా 3 అవుతుంది. ఆఫ్టర్‌నూన్ పడుకొని తర్వాత కొద్దిసేపు రిలాక్స్ చేసుకొని, తర్వాత కొద్దిసేపు తినేసి, ఆడుకొని పడుకుంటది. నేనైతే అంతలోపు పని చేసుకుంటాను. మా రోహితాక్షిని తినిపించి కొద్దిసేపు అయితే టీవీ అయితే చూపిస్తాను వాడికి. ఎందుకంటే నాకు కొద్దిగా పనులు అవ్వాలంటే వాడు టీవీ చూడాల్సిందే. అయినా అసలు చూడడు. నేను పని చేసుకుంటే నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు. ఇక టీవీ పెట్టినా అస్సలు వినట్లేడు. చుట్టూ చుట్టూ ఆడుకుంటూనే ఉంటాడు. ఎందుకంటే నేను పని చేసుకుంటే నాకు కొద్దిగా హెల్ప్ చేస్తాడు. హెల్ప్ అంటే అన్నీ పడేస్తాడు మళ్ళీ అట్లుంటది హెల్ప్ అంటే. ఇక్కడైతే నేను అటు వేసానా మా రోహితాక్షి మళ్ళీ పడేస్తాడు. ఇక్కడైతే కొద్దిగా సైలెంట్‌గా ఆడుకుంటున్నాడు. ఈవినింగ్ రొటీన్ అంటే ఇలా ఉంటది. పిల్లలతో పెట్టుకుంటే అట్లే ఉంటది. అస్సలు కొద్దిసేపు క్లీన్ చేసుకొని అలా ఉన్నానా, తర్వాత మళ్ళీ గబ్బు చేస్తారు ఇల్లు మొత్తం. ఇదే నా పరిస్థితి. అసలు ఎంత క్లీన్ చేసుకున్నా ఇట్లే ఉంటది అమ్మో అనిపించింది ఒక్కొక్కసారి. ఇక్కడైతే మా రోహితాక్షి అయితే చూడండి ఎట్లా చూస్తుండో. నాకైతే వాడిని చూస్తే మస్తు ముద్దుగా అనిపిస్తాడు. ఒక్కొక్కసారి మళ్ళీ కోపం వస్తుంది వాడు చేసే శకలు. కానీ ఈ ఏజ్‌లో కామన్‌లే కదా అనిపిస్తది ఒక్కొక్కసారి. ఈవినింగ్ అసలు పిల్లలతో వంట చేసుకోవడం ఇదన్నీ చేసుకోవాలంటే నా చిన్న కుట్టి లేచిందేమని ఒకవైపు ఆమెను చూసుకుంటే ఇక్కడ అంట్లు తోమేసుకుంటూ వామ్మో! అసలు భరించలేనది బాధ నాకైతే. ఎందుకంటారా? ఎప్పుడు లేసిద్దా అని ఒక్కొక్క టెన్షన్. వామ్మో! లేవకముందే పని జేసుకోవాలని అసలు గుబూలంటది కడుపులో నాకైతే. అంత టెన్షన్ ఉంటది. ఇక్కడైతే నేను ఫాస్ట్‌గా ఎందుకైతే అంట్లు తోముతున్నానంటే మా చిన్న గుడ్డి లేసేసింది. ఇక్కడ చూడండి ఏడ్చుకుంటూ వస్తుంది. ఏడ్చుకుంటూ వస్తుందని నేను అసలు అంట్లు కూడా సగంలోనే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పడుకోదు. ఒక 20 మినిట్సే పడుకుంటది. ఎందుకంటే ఆమెకు నిద్ర వస్తది. కాబట్టి కొద్దిసేపు పడుకుంటది. లేకపోతే లేస్తది. చూడు ఎంతగానో ఏడ్చిందో. కంట్లో నీళ్ళు వచ్చేసాయి అసలు. అట్లా ఉంది మా చిన్న కుట్టి అయితే. ఇద్దరు పిల్లలతో ఇట్లుంటదబ్బా! ఇట్లే ఉంటది. మనమైతే ఇట్లే తయారవుతాం. కొద్దిసేపు మనం రెస్ట్ తీసుకుందామన్నా కూడా ఉండదు. ఇక్కడైతే నేనైతే కొద్దిగా ఎట్లా అట్లా అంటూ తోమేసి సగంలో అయితే వదిలేసాను. జొన్న రొట్టెలు చేద్దామని ఇక్కడైతే ఈవినింగ్ అయితే జొన్న రొట్టెలు తిందామని అంటే ఇక్కడ కూడా జొన్న రొట్టెలు తీసుకొనియట్లేదు. ఇక్కడ మా చిన్న కుట్టి చూడండి వస్తూనే ఉంది. ఒకవైపు మా రోహితాక్షు. నన్ను ఇద్దరు అసలు మామూలుగా లేరు నాకు. అయినా సరే ఏదో ఒకటి అలా చేసుకొనే కానీ పిల్లలున్నారు ఏడుస్తారు, కొడతాము, తిడతాము. అయినా మన పిల్లలే కదా ఏడ్చుకుంటూ వాళ్ళే మన దగ్గర చేసుకుంటాము. అలా అనిపిస్తది. అమ్మతనం అంటే అట్లే ఉంటదబ్బా అనిపించింది నాకు ఒక్కొక్కసారి అసలు. ఇట్లా చూడండి నా చిన్న కుట్టి ఏదో అలా మాడుకుంటుంది కానీ జొన్న రొట్టెలు ఆమెను ఎత్తుకొనే చేయాల్సొస్తుంది. ఇలా ఎత్తుకున్నానా, ఇలా చేసి మళ్ళీ అక్కడ పొయ్యి మీద ఏసేసరికి ఏడ్చుకుంటూ వస్తుంది. దాన్ని ఎత్తుకొని మళ్ళీ ఈ జొన్న రొట్టెలు పెనం మీద ఏసి వామ్మో! ఇన్ని కష్టాలా అసలు. ఇద్దరు పిల్లలుంటే ఒక్కడున్నప్పుడే మా రోహితాక్షి నన్ను సావగొట్టిండు. మా రోహితాక్షి కన్నా మా చిన్న కుట్టి అయితే నన్ను సంపుతుంది. ఎందుకంటే కొద్ది క్షణం కనిపించకపోతే చాలు ఏడుస్తూనే ఉంది. ఇదైతే నా చిన్న కుట్టి కోసం 2 ఇయర్స్ కూడా తినొచ్చు బేబీ బాయ్ అయినా. 9-1 ఇయర్స్ బేబీకి ఇక్కడైతే నేను పొటాటో, క్యారెట్, బీన్స్, కొద్దిగా రైస్ అయితే కుక్కర్లో అయితే ఉడికించుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ ఈవినింగ్ అయితే తినిపిస్తాను నేను. ఇది ఈవినింగ్ అయితే మా చిన్న కుట్టి లేచి ఇద్దరు పిల్లలతో ఎట్లుంటుందో మీకు కామెంట్ చేస్తున్నాను. ఇక్కడైతే జొన్న రొట్టెలు అయితే అయిపోయింది. ఇప్పుడైతే వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే కుక్కర్లో అయితే ఉడికించుకుందామని ఇప్పుడైతే నా పని అయిన తర్వాత ఒక 6 కల్లా నేనైతే యోగా అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే డెలివరీ తర్వాత పొట్ట అనేది వస్తది. మన బాడీలో ఎంతో హార్మోన్స్ చేంజెస్ అవుతాయి. అందుకే నేను వెయిట్ కూడా బాగా అయ్యానన్నమాట. కొద్దిగా వెయిట్ తగ్గుదామని ఏదో అలా ట్రై చేస్తున్నాను. కానీ నాకు అస్సలు చేయనియ్యరు. కొద్దిసేపే చేస్తా నేను. మా ఇద్దరు పిల్లలు వాళ్ళు మంచిగా అనిపించినప్పుడు ఆడుకుంటారు. తర్వాత వాళ్ళకి చికాకులేస్తే నా దగ్గర వచ్చేస్తారు చూడండి. మా రోహితాక్షు చెప్తూనే ఉన్నా కదా వచ్చేస్తాడు. నన్ను అస్సలు చెయ్యనియ్యడు. అమ్మా నన్ను ఆడిపి, అమ్మా నన్ను ఆడిపి అట్లే ఉంటాడు. నేను చేస్తే ఇట్లా కింద కూర్చుంటే చాలు నా పైన ఎక్కుతాడు. అట్లా ఉంటాడు వాడిది. అలాగే మా చిన్న గుట్టి కూడా ఇద్దరు ఇట్లే ఉంటారు. కొద్దిసేపు నేను ఎక్సర్సైజ్, యోగా ఇలాంటివి చేసుకున్న తర్వాత వాళ్ళకి కంపల్సరీ నేను ఆడిపియాలి. ఇక్కడ మా చిన్న కుట్టిని ఆడిపిస్తున్నాడు ఒకవైపు నన్ను డిస్టర్బ్ చేయడానికి వస్తుండు చూడు. వాళ్ళ చెల్లిని ఎలా చేస్తున్నాడో. ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడం ఏందో కానీ వాళ్ళని చూడడమే ఎక్కువైపోయింది. అట్లుంటుంది ఇద్దరి పరిస్థితి. నీవు మామ్ అలాగే ఉంటారమ్మో. ఇదెందక్క నీ సోది చెప్తున్నావని అనుకుంటారు. నిజంగా నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఇద్దరు పిల్లలతో ఎట్లుంటుందా అని. నాకు తినడానికి కూడా టైం ఇది. వాష్రూమ్కి వెళ్దామన్నా కూడా నేను అస్సలు అమ్మ వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. ఇలా వాష్రూమ్ వెళ్ళానో లేదో డోర్ తీసుకొని వస్తూనే ఉంటారు. అట్లుంటుంది అమ్మ పరిస్థితి.
ఇక్కడైతే కుక్ అయిపోయింది కాబట్టి ఎక్సర్సైజ్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వీళ్ళిద్దరిని అయితే తినిపిస్తున్నాను. చూడండి వాళ్ళు నన్ను తినిపియని ఇంకా ముందు వస్తున్నారు. ఇక్కడ కొద్దిగా వేడి ఉందిరా అంటే కూడా మాట వినట్లేడు. అందుకే వీళ్ళిద్దరైతే శుభ్రంగా మంచి కాళ్ళు చేతులు కడుక్కొని ఇద్దరినైతే తినిపిస్తున్నాను. మా చిన్న కుట్టి నోట్లో ఇంకా తినట్లేదు. మా రోహితాక్షి ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్టుంటుందో. నా ఇద్దరు పిల్లల్ని చూస్తే నాకు మస్తు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి మస్తు కోపం వస్తుంది. కానీ ఏం చేయని పరిస్థితి మనది. ఇక్కడైతే 6:30 అలా అవ్వడానికి వస్తుంది, అందుకే తినిపిస్తున్నాను. అన్నం అయితే తినిపిస్తున్నాను. ఈరోజు అయితే చాలా అంటే చాలా కొద్దిగా అయితే బాగుందని తినిపిస్తాను నేను. చాలా బాగుంది అయితే. మా రోహితాక్షి వద్దురా అంటే కూడా వీడియోలను చూసి ఎట్లా చేస్తున్నాడు చూడండి. శకలు అయితే మామూలుగా లేదు మా రోహితాక్షిది. నాకైతే మస్తు కోపం వస్తుంది, అసలు తినట్లేడు. అందుకే నేనైతే తినరా అని బెదిరించి తినిపిస్తాను. అన్నం తినకపోతే మస్తు కోపం వస్తుంది నాకు. పిల్లలు ఎంత మంచిగా అన్నం తింటే అంత మంచిగా ఉంటారని అనిపిస్తుంది. ఇక్కడ నా చిన్న కుట్టి ఎందుకు ఇలా అయిపోతుందా అని అంటే కింద పెడతానేమో అని భయంతో ఇలా నన్ను హత్తుకున్నది. అట్లుంటుంది, ఆమె భయం ఆమెకి ఉంటుంది మా చిన్న కుట్టిది. మా రోహితాక్షిని అయితే మంచిగా అన్నం తినిపిసి కొద్దిగా అయితే టీవీ అయితే చూపిస్తున్నాను. టీవీ చూడొద్దురా అంటే కూడా మాటిన్నాడు. కొద్దిసేపు నేను తినే కొద్దిగానే చూస్తాడు. తర్వాత వాళ్ళని తినిపించి తర్వాత మంచిగా కాళ్ళు చేతులు వాళ్ళకి కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని నేను కూడా ఇక్కడైతే నేను తినేస్తున్నాను. నన్ను అస్సలు అన్నం కూడా తిననియరు. అన్నం ఎందుకు తిననియరు అని అంటున్నావా? చూస్తే తెలుస్తుంది వీడియో. ఇగో నేను ఎక్స్పీరియన్స్ చెప్తే చేస్తున్నాను. పిల్లలు అనేది ఎక్కువసేపు అస్సలు మనకు ఏ పని చేయనియరు. వాళ్ళని ఎత్తుకొని కూర్చోవాలి, వాళ్ళ పక్కనే ఉండాలి. మా చిన్న కుట్టి మా కొడుకు ఇద్దరు అంతే. వాళ్ళ పక్కనే కూర్చుంటే వాళ్ళు హ్యాపీ, మంచిగా ఆడుకుంటారు. నా మీద ఎక్కకుండా ఎటో పోయినాననుకో, ఎటు పోయానని వెనకాల వస్తూనే ఉంటారు. ఇద్దరు అంతే. కిచెన్లో వస్తూనే ఉంటారు. కిచెన్లో లేకపోయినా ఎతుకుతారు రూమ్లో ఇటు అటు. మళ్ళీ బయట కూడా పోతారు. అట్లుంటుంది అబ్బా. అసలు తినడానికి కూడా నాకు గ్యాప్ లేకుండా అయిపోయింది. ఏదో వండాను అంతే. ఎంత కష్టంతో వండా మీరే చూశారు కదా. తినడానికి కూడా కష్టం అవుతుంది. అట్లుంటుంది మామ పరిస్థితి ఎట్లుంటుందంటే, వాము రియల్గా చెప్తున్నాను. పిల్లలు లేకపోతే బాధపడుతున్నాం కానీ నిజంగా పిల్లల తర్వాత ఎంత బాధపడతామో నేను అదే చెప్తున్నాను. ఏదైనా మన హ్యాపీనెస్ కోసమే, అది మనం అంటే మన పిల్లల కోసమే కదా మనం అని అనిపిస్తుంది. కానీ ఏం చేసిన పని నేను హ్యాపీగా ఫీల్ అవుతా. నా పిల్లలే కదా, నా కడుపులో నేను మోసిన నా పిల్లలే కదా, నేను హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ కోసం ఏదైనా నేను నిద్ర లేని రాత్రులు కూడా ఉన్నాయి మా ఇద్దరు పిల్లలతో. అయినా నేను ఏ బాధ ఉండదు నాకు. ఎందుకంటే ఏదైనా సరే పిల్లల కోసమే కదా పని చేసినా కష్టం చేసినా ఏదైనా పిల్లల కోసమే. ఎవరి కోసం చేస్తున్నాము అని అనిపిస్తుంది. వాళ్ళు కొద్దిగా పెద్ద అయితే చాలు, వాళ్ళకి మంచిగా వాళ్ళే తెలుసుకుంటారు. తెలియనప్పుడు అలాగే ఉంటారు కదా అని అనిపిస్తుంది. నా చిన్న కుట్టికి స్నానం అయితే చేయించాను. మా చిన్న కుట్టిని తినిపించి నేను తినేసి మా రోహితాక్షిని అయితే ఇక్కడైతే కొద్దిసేపు ఆడిపిస్తున్నాను. అన్నం తినిపించి వాడికి కూడా స్నానం చేపియాలని నేనైతే అసలు మా చిన్న కుట్టి పడుకుంటేనే వాడికి స్నానం చేపిస్తాను, లేకపోతే లేదు. ఇక్కడైతే మా మామయ్యని కూడా అన్నం పెట్టేశాను. తర్వాత ఇక్కడైతే 10 అవుతుంది. మా ఆయన అయితే ఇంకా రాలేదు, లేట్ అయిందంట. అంతలోపు వాళ్ళకు కూడా అన్నం తినిపించి స్నానం చేయించి మా రోహితాక్షిని మా చిన్న కుట్టిని అయితే పడుకోబెడుతున్నాను. నేను పడుకునేసరికి 10:30, 11 అయింది. నేను ఇప్పుడు స్నానం చేసుకొని పడుకోవాలి. నేను స్నానం కూడా చేయలేదు. పడుకునేసరికి 11 అయింది. రోజు ఇలాగే నాది ఈవినింగ్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను. ఎందుకంటే న్యూ మామ్స్ అలాగే ఉంటారు. ఇద్దరు పిల్లలతో చాలా అసలు ప్రెజర్ ఉంటుంది. అందులో ఒకటి నిద్ర కూడా ఉండదు. కానీ నేను ఎంత ఓపికతో చేసుకున్నానంటే మీరైతే సబ్స్క్రైబ్